ఏసీబీ విచారణ అనంతరం తొలిసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కలిశారు మాజీ మంత్రి కేటీఆర్. భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ తో సమాలోచనలు జరిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు కేటీఆర్. గురువారం ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ ఇవాళ కేసీఆర్ ను కలిసి తాజా పరిణామాలపై చర్చించారు. ఏ విధంగా ముందుకు సాగాలనే అంశంపై కేసీఆర్ తో సమాలోచనలు జరిపారు కేటీఆర్. కేటీఆర్ తో పాటు పార్టీ నేతలు బాల్క సుమన్, కౌశిక్ రెడ్డి, కార్తిక్ రెడ్డి కూడా కేసీఆర్ ను కలిశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో నిన్న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. సుమారు 7 గంటల పాటు 2 భాగాలుగా మాజీ మంత్రి కేటీఆర్ విచారణ కొనసాగింది. మరోవైపు ఈ నెల 16న కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విచారణకు సంబంధించిన వివరాలు, న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై కేసీఆర్ తో చర్చించినట్టు తెలుస్తోంది. ఎలాంటి అక్రమాలకు పాల్పడకపోయినా కేవలం కక్ష సాధింపు చర్యలతోనే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని ముందు నుంచి కేటీఆర్ ఆరోపిస్తున్నారు. కేసీఆర్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిధులు చెల్లించడం జరిగిందని, మున్సిపల్ శాఖ మంత్రిగా తన శాఖలో ఉన్న నిర్ణయానికి అనుగుణంగానే కేటీఆర్ నిధుల్ని చెల్లించారన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నమోదు చేస్తున్న అక్రమ కేసుల్లో రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయానికి బీఆర్ఎస్ నేతలు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం నమోదు చేస్తున్న అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే స్పష్టం చేశారు కేటీఆర్.